చాలా పెద్దది వచ్చింది కదా, చూస్తున్నారు ఒక పాము అవుతుంది ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి నాటిన అల్లం అవుతుంది కదా, తీయాలని చెప్పేసాను. ఆ అల్లం అయితే ఈరోజు తీయడానికి అని చెప్పి బయలుదేరాము. నిర్మల్ అయితే వెనకాల వస్తుంది. ఆ టబ్బున ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి, అవి అయితే తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తుందన్నమాట. నేను మా అన్నయ్య వాళ్ళ పాప తర్వాత ఆ చిట్టి బయలుదేరిన అల్లం ఆ యొక్క ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూస్తుండొచ్చు వెనకాల ఇదంతా కూడాను దారి మధ్యలో అయితే ఉన్నాం. దగ్గరికి వస్తేము ఈరోజు ఏంటో కానీ మొత్తం అంతా కూడాను చాలా అంటే మబ్బుగా ఉందన్నమాట. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎండ కాస్తుంది, ఎలానే తగ్గుతుంది, ఎండ కాస్తుంది, ఇంకా అలా తగ్గుతుంది. సో అలా అయితే ఉంది. తెల్లారుజామున అయితే ఇంకా ఫుల్ పొగ మంచు అనమాట. ఊరు మొత్తం అలా కమ్మేసి ఉండింది. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి మేము బయలుదేరి వెళ్తున్నాము. చిన్న గుంపం అయితే తీసుకున్నాను, మరేను పెద్దదైతే కాదనమాట. ఇది ఈ గుంపంతో మనం తవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ అల్లం కూడా అంత లోతుగా అయితే ఉండదు కదా, ఆల్రెడీ పైన నాటున్నాము. మట్టి కూడా కాస్త లూజ్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి చిన్న గుంపం తీసుకున్నాను. వెళ్దాం ఇంకా ఈ అల్లం నాటిన ప్లేస్ దగ్గరికి అయితే వస్తాము. ముందు వచ్చి చిట్టిన మా అన్నయ్య వాళ్ళ పాప అయితే వెళ్తున్నారు, చూపిస్తున్నాకండి. అదే అక్కడ చిట్టిన మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప అనమాట. మా చిన్న అన్నయ్య ఉన్నాడు కదా, అప్పుడప్పుడు వీడియోస్లో ఇలా వస్తుంటాడు. వాళ్ళ పాప పెద్ద పాప అనమాట. వెనకాల చూడండి, ఈ కొండలంతా కూడాను మీకు చూస్తే అర్థమవుతుంది మార్నింగ్ ఎంత ఇదిగా ఉండింది అనేది. చాలా మబ్బుగా ఉండింది. వెనకాల కొండల్లో మీరు చూస్తుండొచ్చు, పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుండింది. సో వెళ్దాం. వెనక చిట్టి వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి నిలబడ్డారు. చిట్టి హాయ్, ఎట్టున్నావు చిట్టి? నవ్వుతుంది. అక్కడ ఉంది. ఆవులు కూడా లోపలికి వచ్చి మొత్తం తొక్కేసినట్టున్నాయి. ఇది చిట్టి ఎటు తిరగండి మా, హాయ్ చెప్పండి. ఇది పదండి ఇంకా. ఇక చూడండి అల్లం అయితే ఇలా తయారైంది. ఇక్కడ చిట్టిని ఒక్క దగ్గర ఉండమే, అక్కడ ఉండలేగు. చూడండి మొత్తం అంతా కూడాను ఇక్కడున్న అల్లం ఆకులు అయితే మొత్తం చనిపోయి, ఇదిగో ఎక్కడ కూడా ఒకటి కూడా బతికింది అయితే లేదు. లాస్ట్ టైం చూపించినప్పుడు ఎక్కడ ఒక దగ్గర బ్రతికినవి అయితే ఉండే, కానీ ఇప్పుడైతే లేవు. మొత్తం ఇంకా చనిపోయి ఉన్నది. చిన్నది కాబట్టి ఇంకొక గంట అరగంటలో ఈ పని అయితే పూర్తయిపోద్ది. చేసిన తర్వాత మనం ఇంకా ఇంటికైతే బయలుదేరుతాం. ఇది నిర్మల్ వచ్చేసరికి సగం తవ్వేస్తున్నామంటే ఈ పని అంతా కూడా ఫాస్ట్గా అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం అయితే తవ్వుదాము. ఇదిగో రండి, ఈ సంవత్సరం నాటిన అల్లం ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాము. మొదట ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఈ అల్లం అంతా కూడా చూడండి, ఇలా ఈ అల్లంలో ఉన్నటువంటి గడ్డంతా కూడాను ఇలా చనిపోయింది. ఒక్కొక్కటిగా తవ్వి మీకు అయితే చూపిస్తాను. ముందు ఇక్కడ తవ్వుదాం. ఇది ఉందా లేదా ఇక్కడ? ఓకే, ఇక్కడ ఉంది. పైన ఉందని అంటే చాలా లోతుకి వెళ్ళిపోయింది. ఇదే ఇది చాలా పెద్దది వచ్చింది కదా, ఉంది ఇక్కడ. ఆవులు వెళ్తున్నాయి వెనక నుంచి. తర్వాత దీని గురించి ఎలా క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇలా వచ్చింది. చూద్దాం, ఇంకా తవ్వుదాం. ఇక్కడ దింత అన్నమాట. ఇంకా ఇక్కడిది వచ్చి చూడండి, ఇక్కడ రండి ఒకసారి దగ్గర నుంచి మామిడి చూపిస్తారు. చూడండి, ఇదిగా భూమి లోపల అల్లం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా లోపల కూడా ఉండొచ్చు. ఒకసారి తీద్దామా? ఇది ఆవులు తినేసే, లేకుంటే కొద్దిగా మంచిగానే వచ్చేదేమో. చూసారు కదా, హైబ్రిడ్ అంటే చాలా పెద్దగా వస్తాయి మళ్ళీ వీటితో పోలిస్తే. చూసారు కదా, చిన్నవి. రెండోసారి తవ్వినప్పుడు మీరు చూసే ఉంటారు అల్లం ఎంతలా ఉండింది అనేది. ఇక్కడ కూడా చూడండి అల్లం అయితే ఏ విధంగా వచ్చిందో.
ఇది పైన నాటాం కాబట్టి పైన ఉంటుంది. కొద్దిగా ఎండలు కాస్తుండడం వలన కొద్దిగా ఇది ఎగింది. ఇలా చిన్నది తీసిందంతా కూడా ఈ పక్కన అయితే పెట్టేస్తున్నాను. అలా విరగకుండా ఉండాలంటే కొద్దిగా మన లోపల గుణపం అనేది ఇచ్చేసి నెట్టుతో పైకి వచ్చేస్తుంది. ఇలాగ చూడండి, ఇలాగుంది ఇది. ఇక్కడ అల్లం చూడండి ఎలా ఉంటుంది. ఇక మొత్తం ఇంకా భూమి మొత్తం ఇంకా బద్దలై ఇలా తయారైంది. ఒక్కసారి గుంపం పెట్టి తీద్దాం. ఇలా వచ్చుంటే మనకి ఇంకా మంచిగా ఉన్నాం అన్ని దగ్గర కూడా. హైబ్రిడ్ ఉంటే చాలా మంచిగా రావాల్సింది అల్లం అనేది, కానీ హైబ్రిడ్ కాదు కదా, నాటుది కాబట్టి ఇలా వచ్చింది. ఇది రద్దు అలా నగ్గిస్తుండ్రు. ఇలా ఉంది. ఇది నిర్మల కూడాను వస్తుంది. ఏటట్టు తీసుకొచ్చామా? టబ్బు గేమెరం తెచ్చాను. అంత అవుతుందా కానీ అంత తీసుకొచ్చావన్నీ? తెలీదు, ముందు జాగ్రత్త తేవాలి. ఇదిగో రండి, శుభ్రం చేసి ఒక దగ్గర పెట్టండి. ఇది ఇక చూడండి నిర్మల ఏం తీసుకొచ్చింది. జతిన్ రాలేదా? లేదు, రాలేదు. తీసుకొస్తాం మరి అప్పుడు. ఇది నిర్మల వచ్చింది. ఇంకా అల్లం అయితే శుభ్రం చేస్తుంది. చూడండి, తెలుసు కదా ఇది ఇలా చేస్తారు. అల్లం అయితే ఈ విధంగా పైన ఉన్నటువంటి యొక్క వేర్లు అంటుంటాయి కదా, ఇవన్నీ కూడాను ఇలా తీసి అక్కడ ఉన్న మట్టి అంతా కూడా దులిపాలన్నమాట. దులిపి ఒక దగ్గర పెట్టుకోవాలి. తీసురామా. ఇలా ఈ వేర్లన్నీ ఉన్నాయి చూడండి, ఇలా చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా తీసేయాలి. ఇలాగా ఇవన్నీ చేసేయండి. అలాగే నేను తవ్వుతాను. ఎక్కడికి వెళ్తున్నా సిటీ? జతినాడు మా సిటీ. జతినాడు ఎక్కడ? ఓ సిటీ జతిన్ ఇటు చూడు. అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఏ సిటీ అన్న మాట్లాడదు. చిట్టి కూడా నా అక్కడికి వస్తుందినా. అల్లం అయితే శుభ్రం చేస్తుంది. పని ఎలాగుంది? బాగుందా? మా అమ్మ కూడా వస్తుంది అల్లం తవ్వుతున్నా మనసు అంటే. ఇది అక్కడ మా నాన్నగారు అయితే రాలేదు. ఇక్కడ ఒక్క జీవి లాంటిది అవుతుంది చూడండి. ఇది దీన్ని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇది పరిగెడుతుంది, కనిపించింది మీకు? ఇది అనమాట. దీన్ని ఏంటో అంటారు, సడన్గా నాకైతే గుర్తుకు రావట్లేదు అనేది. ఇది ఒకటి చూడండి, ఇందకటిది కొద్దిగా బ్లూ కలర్లో ఉంటే ఇది వచ్చి రెడ్ కలర్ లాగా ఉంది. ఇది చూడండి ఎలా తిరుగుతుంది. ఇది ఇలాంటివన్నీ కూడా అడవుల్లో ఉంటాయి. కొద్దిగా మట్టి అనేది లూజుగా ఉండింది కదా, ఇక్కడికి వచ్చి చేరినట్టున్నాయి అవి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. గంటలోని ఇదంతా అయిపోద్ది అనుకున్నాము. చూస్తేనేమో ఇంకా సగం కూడా కాలేదనమాట. 2-3 లైన్ అయితే తీసుకెళ్తున్నాను. ఇది నేను వచ్చి ఇంకా ఫాస్ట్గా అయిపోద్దిలే, ఇంకా ఏదైనా వేరే పని చేసుకోవచ్చు అనుకున్నాను. చాలా ఎక్కువగా టైం పడుతుంది. నిర్మల్ వచ్చి నేను ఒక్కనే కదా తవ్వడానికి, అల్లా పైకి వెళ్ళిపోయింది. ఇది అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? కర్రలు నరుకుతున్నా. కర్రలు అయితే తీస్తుందనమాట. ఇలానే ఉంచి ఉంటే ఇంకొక 2-3 రోజుల్లోనే ఇది తీస్తామంటే చాలు, ఇంకా వెంటనే వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఎవరైనా. అందుకని చెప్పి అక్కడ అడ్డిన ఆ కర్రలన్నీ కూడా తీసేస్తుంది. ఒక్కొక్క దగ్గర అల్లం అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఇది ఇలా ఉంది. చూద్దాం ఇంకా ఇది ఎన్ని కేజీలు అవుతుందో, ఎంత వస్తుందో. ఇదంతా తీయడానికి దాదాపు ఒక 3-4 అయిపోద్ది. ఇంకా ఇది మా అమ్మన మా చిట్టి చూడండి ఇక్కడ, వాళ్ళిద్దరికి ఇద్దరు సరిపోయారు. ఇంకా చిట్టి ఏముంచి ఏదో మాట్లాడుతుంటే మా అమ్మ నుంచి వెనక నుంచి అని వస్తుంది అటు నుంచి. ఏడు చేస్తున్నారు చిట్టి? అల్లం నాటుతున్నావు? అవునా, సూపర్ మా. రా నా దగ్గర వస్తావా?
వద్దు రాకు రాకు, నువ్వు వస్తే డిస్టర్బ్ చేస్తావు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఒక పాము అవుతుంది. ఇదిగో దీన్ని ఏ పాము అంటారు అనేది కామెంట్ చేయండి. ఇదిగో దీనికి రెండు పక్కల ఇవైతే ఉంటాయన్నమాట. చిట్టి రాకు, భయపడతావమ్మా. చిట్టి వచ్చి చూడడానికి వస్తుంది నా దగ్గరికి. చూసావా ఎక్కడుంది చూడండి. ఇదిగో దీంతో ఏమైనా విషయమా లేకుంటే ఇంకేంటనేది కామెంట్ చేయండి. దీన్ని ఇది ఇటు పక్క నుంచి కూడా వెళ్తుంది, అలానే ఇటు నుంచి కూడాను వెళ్తుంది అన్నమాట. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎలాగుందో. మేము ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి పాములు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదిగా చూడు చిట్టి, ఇదిగా చిట్టు వచ్చింది, నేను చక్కగా చూస్తుంది. ఇది మామిడి కూడా వస్తాడు చూడడానికి. ఇగో మా అన్నయ్య వాళ్ళ కూతురు కూడా వచ్చింది, నేను చూస్తుంది. దీంతో అంత హాని అయితే ఏం లేదు, బయటకైతే పంపించేద్దాం దీన్ని. బాయ్ బాయ్, వెళ్ళిపోమ్మా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 3:30 అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఇదిగో ఆ కింద నుంచి ఇలాగా తీసుకుంటూ ఈ పైకి అయితే వస్తాము. నిర్మల ఇంటికి వెళ్ళింది నా మరలా. ఇదిగో ఈ గుంపం అయితే తీసుకొచ్చింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళావు నిర్మా? ఒకసారి తీసుకెళ్ళావా? ఇదిగో ఈ చిన్న టబ్బు దగ్గర అయితే కొంత ఉంది, అలానే అది ఇగో ఆ టబ్బు దగ్గర అయితే ఉందన్నమాట. తీసుకొచ్చిన టబ్బు అయితే తీసుకెళ్ళింది ఆ ఇంట్లో పెట్టేసి మరల ఇక్కడికి వచ్చింది. ఈ గుంపం తీసుకురా కొద్దిగా త్వరగా తవ్వడానికి అవుతుంది అనేసి అంటే ఇంకో గుంపం అయితే పట్టుకొని వచ్చింది. ఇప్పటికి మళ్ళీ ఆ టబ్బు దగ్గర తీసుకెళ్ళేసి పెట్టేసి వస్తున్నట్టుండింది. వెళ్తావా? చూద్దాం. ఇంకా ఇదంతా పూర్తి అవ్వడానికి ఇంకొక గంట పడుతుందేమో. ఇటుక ఎవరు మాట్లాడుతున్నారు? ఇక చిట్టికి ముక్కు దగ్గర రక్కేసుకొని పోయింది. గోరుతోటి చూడండి, రక్తం అయితే వచ్చేస్తుంది, ఏడుస్తుంది. ఇది చూద్దాం మరి. అమ్మ నీకు కూర్చొని చిట్టి తవ్వుదమ్మా, తొందరగా ఇంటికి వెళ్దాము. ఎందుకు ఏడుస్తున్నావు? నిద్రపోతావు? రెడీగా ఉంటా నిద్రపోవడానికి, చక్కగా పడుకోవడానికి అలాగ అవుతుంది చిట్టు అయితే. సరే, ఇక్కడ నిర్మల వచ్చి దుంపలు అయితే తవ్వుతుంది చూడండి. దుంప వేరు వచ్చి మధ్యకుందనమాట, వెతుకుతుంది. లేదు నిర్మల అంతే, అక్కడ లోపల వరకు ఉండదు, పైన ఉంటుంది. ఇదంతా కూడా తవ్వేద్దాం. చిన్నదే ఉంది, ఇంకొక 3 లైన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నది కూడా మరీ ఎక్కువ అయితే ఉండవు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువగా ఆవులు అయితే వచ్చి తినేసాయి కదా, అందుకని చెప్పి ఇక్కడ అల్లం అయితే దిగి ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా చిన్నగా ఉంటుందేమో అని చూస్తున్నాను. ఇదంతా తవ్వేసాక ఇంకా ఇంటికి అయితే బయలుదేరుదాము. మా అమ్మ వచ్చి చూస్తున్నారు కదా, అక్కడ ఉందన్నమాట. ఈ అల్లం తవ్వడానికి వచ్చింది, కర్రలు చేసుకుంటుంది. ఒకటే గుంపం ఉండింది తవ్వడానికి, సో తీసేదంతా కూడా ఒక్కలే పని చేస్తూ ఉండేవారు అనమాట. ఆ యొక్క వేర్లు అనేవి తీస్తుండరు. సో ఖాళీగా కూర్చొని ఉండి చిన్నగా కర్రలైనా చేస్తానని చెప్పేసి కర్రలు చేయడానికి వెళ్ళింది. కర్రలు అయితే చేస్తుంది. అమ్మాయి ఉండు. ఈ తవ్వేసిన అల్లం అయితే ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తుంది నిర్మల. ఫస్ట్ ఒకటి తీసుకెళ్ళింది, ఇప్పుడు మరలా తీసుకెళ్తుంది. దారి మధ్యకి ఇలా పరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయేమో, పైకి ఎత్తది. మేమైతే సుమ్మా అనేసి అంటాం. తెలుగులో ఏమంటారు దీనికి? తెలుగులో కూడా అంటారు. అలానే అంటారా? అలానంటే సుమ్మే అంటారు. ఇది ఉంచేసి మరలా టబ్బు అయితే తీసుకొచ్చాయి. సరే అయితే ఈ లోపు నిర్మల వచ్చేసరికి పైన చిన్నది ఉంది కదా, అక్కడ నుంచి ఒక 2-3 లైన్లు అయితే ఉన్నాయి, అదైతే అలా తవ్వేసి ఉంచేద్దాము. ఈ లోపు నిర్మల అయితే వచ్చేస్తుంది, ఇంకా వెంటనే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 4:30 అయితే అవుతుంది. ఈ టైంకి అల్లం అయితే పూర్తి చేస్తాం. ఇదిగో ఇక్కడ ఒకటే ఉందన్నమాట. ఇది తవ్వేసుక ఇంకా కొంత తవ్వేసింది అది ఉంది, అది బాగా చేసి ఇంకింటికి అయితే వెళ్ళిపోదాం. నిర్మల కూడా ఇంకా రాలేదు, ఇందా తీసుకెళ్ళింది, ఇంకా వస్తుంటుందేమో దారి కాస్త ఇక్కడ ఉన్నట్టుంది. ఇది చూడండి లాస్ట్లో తవ్వుతున్నాను, ఇదే లాస్ట్ అనుకుంటా. ఇది ఇక
ఇక్కడ ఉంది అల్లం చూడండి ఎలా ఉంది ఇది. ఇటుకాసి నుంచి ఎక్కువగా ఆవులు తినడం వలన ఈ అల్లం అనేది అంతగా రాలేదు. ఇంకా బాగా వస్తుంది అల్లం అనేది, కానీ అంత ఇదిగైతే రాలేదు, ఆవులు తిన్నాయి కాబట్టి. పదండి, ఇంకా తవ్వేసింది కూడా కొంత ఉంది. ఇలాంటివన్నీ కూడా ఇంకా బాగా చేయాల్సి ఉందన్నమాట. అదంతా కూడా బాగా చేసి ఇంకా ఇంటికైతే వెళ్దాం. ఓకే, చిట్ట అయితే అల్లం బాగా చేసింది, నాకు ఇచ్చింది చూడండి. ఇది ఈ అల్లం అయితే ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నాము. ఇదిగో చూడండి, ఒకసారి దగ్గరికి రారా. ఈ అల్లం అంతా కూడా ఉండిపోయింది అనమాట. ఇలా తీసిరిన అలాగే పెట్టారు, కొన్ని కొన్ని అలాగే తీసిన అనమాట. బాగా చేసేమ్మా. ఇది కూడా బాగా చేసేయిందా. పట్టుకో ఇది. ఇది చూసారు కదా, ఇలా కొన్ని అయితే పర్లేదు, కొద్దిగా పెద్దగానే వచ్చాయి, మరికొన్ని వచ్చి చిన్న చిన్న వచ్చాయి అన్నమాట. ఇలా అల్లం తీసిన తర్వాత ఇక్కడ ఉన్న మట్టి, తర్వాత ఇక్కడ ఉన్న వేర్లు ఇవన్నీ కూడాను తీసేయాలి. థ్యాంక్స్ మా. ఇది ఇలాగ వస్తాయి కదా ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా ఇంకా ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. ఇది తాగుతున్నప్పుడు ఇందాక కొన్ని కొన్ని అయితే పెద్ద పెద్దవి అయితే పక్కన పెట్టారనమాట మాలు. తర్వాత చేద్దాం మనిషి అంటే ఈ అల్లం వచ్చి నేను స్టార్టింగ్లో అప్పుడు తీసుకున్నాను కదా, ఎంత 50 రూపాయలు ఇచ్చాను అనమాట కిలో వచ్చి. దాని తర్వాత వచ్చి నేను అమ్మింది ఎంత 50 కేజీలది, అది తీస్తే ఎంత 27 కేజీలు ఇలాగ వచ్చింది. అది వచ్చి 700 ఎంతో చిల్లరకు అమ్మిన అనమాట. చూసారు కదా ఎంత లాస్ వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇది ఎన్ని కేజీలు వస్తుందో తెలియదు, చూద్దాం. ఇది అమ్మిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అనేసి తర్వాత మీకు చెప్తాను వేరే వీడియోలో. నిర్మల కూడా వస్తుంది. సంచితే లేదా మా అమ్మ వచ్చే కొన్ని కర్రలు అయితే తీసుకుందినా వెళ్ళిపోతుంది, చిన్న పుల్లలు పట్టుకుందినా కనిపిస్తుందిరా, అది వెళ్ళిపోతుంది. నిర్మల కూడా వస్తుంది. ఏం చూస్తున్నావు, ఇంకా అన్నం తింటుండవు ఇంట్లో. చూడు చుట్టూ అమ్మ ఏదో తింటుంది. ఏడు తింటున్నావు అమ్మను? ఏడు తినట్లేదు, పప్పు తిన్నా. ఇది అవునా? లే త్వరగా ఎందుకు ఆడుకుంటున్నావు మళ్ళీ? వచ్చిందే లేట్. ఇంకా ఫ్రెండ్స్, అల్లం పని అయితే పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరాము. ఇదిగో అల్లం వచ్చి ఇక్కడ ఉంది. అల్లం ఎలా పడుతున్నారు? పాప పడుతుంది. పాప ఇది ఇక్కడికి వచ్చి నిర్మల కర్రలు అయితే కట్టుకుంది. ఇదిగో మన్యాల పాప అంట పడుతుంది. మోయించే ఇది మోయించేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. నిర్మల వచ్చి కర్రలు అయితే మోసి ముందుకైతే నడుస్తుంది. ఈరోజు అంతా కూడా చాలా చల్లగా ఉంది, అస్సలు ఎండ కూడా కాయలేదు ఈరోజు. అవును, ఇప్పటికి పాత ఒక 5 అవుతుంది, చల్లగా ఉందన్నమాట. బాగా చలి చేస్తుంది, అసలు ఎండ కూడా లేదు ఈరోజు. చూసారా చుట్టూరే కొండల్లో తెల్లగా కనిపిస్తుంటాయి మీకు ఈ కొండలంతా కూడా. వెనకాల ఈ అడవి అదంతా కూడా చూసారా. మావాడొచ్చి గొడ్డలను గుంపం అయితే పట్టుకున్నాడు. అదేగా మన్యాల పాప ముందుగా అయితే వెళ్తుంది. అది అల్లం అయితే పట్టుకుంది. మొత్తం ఎన్ని అయ్యాయి? 3 టబ్బులా? కరెక్ట్గా 3. 3ఏనా? ఇది చాలా చల్లగా ఉంది ఈరోజు, చలి చేస్తుంది నాకైతే బాగా. వెళ్దాం. బాయ్ చెప్పు చిట్టి. బాయ్ బాయ్.